హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము పన్నీరు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. విరిగిన పాలతోని పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకున్నామండి. గేదె పాలు అంటే నేను తీసుకున్నది ప్యాకెట్ పాలు కాదు, గేదె పాలు తీసుకున్నాను. ఇలా పాలని కలుపుకుంటూ మరగపెట్టుకోవాలండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి పన్నీరు. బయట కొనుక్కొచ్చుకునే కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనం మంచిగా చేసుకోవచ్చు పన్నీర్ని. చూడండి, పాలు విరిగిపోయాయి. విరిగిపోయిన పన్నీర్తోని నేను పన్నీర్ చేసేసానండి. పాలు విరిగిపోయాయి కదా, వీటిని కలుపుకుంటూ మరగనివ్వండి కొద్దిసేపు. బయట కొనుక్కొచ్చుకుంటే చాలా డబ్బులు అవుతాయి కదా, ఇంట్లోనే మనము ఈజీగా ఎప్పుడైనా పాలు ఇట్లా విరిగిపోయినప్పుడు, విరగకున్నా కూడా మళ్ళీ వెనిగర్ వేసి పాలను విరగొట్టి కూడా చేసుకోవచ్చు. ఇలా సడన్గా పాలు పగిలినప్పుడు కూడా మనము పన్నీర్ని తయారు చేసుకోవచ్చు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా అంతా జల్లిగిన్నెలోకి ఒక వైట్ క్లాత్ పెట్టుకొని ఇలా వడేసుకోవాలండి. ఇలా వడేసుకొని అందులో వాటర్ అంతా పోయేంత వరకు అలా పిండేసేయాలి. చన్నీళ్ళు కూడా ఏమీ కడగకూడదండి పన్నీర్ని. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వాటర్ అంతా పోయేలాగా అనండి. ఇలా అన్న తర్వాత మీకు నచ్చిన షేప్లో క్లాత్ని అనుకుంటూ ఇలా పెట్టేసుకోవాలండి. ఒక చెక్క పెట్టేసుకొని కిందంగా పైన బరువు పెట్టేసేయాలండి. ఏదైనా ఒకటి బరువు పెట్టేసేయాలి. ఇలా బరువు పెట్టేసి 1 అవర్ ఉంచాలండి. 1 అవర్ తర్వాత ఇంకా పన్నీరు రెడీ అవుతుందండి. విరగకుండా సాఫ్ట్గా మంచిగా గట్టిగా మంచిగా అవుతుందండి పన్నీరు. చూడండి ఎంత బాగా అయిందో చూడండి. ఇప్పుడు నీట్గా మనకు కావాల్సిన షేప్స్ కట్ చేసుకోండి. 2 రోజులు నిల్వ ఉంటుందండి. మనం మంచిగా కట్ చేసుకొని పన్నీర్ని స్టోర్ చేసుకోవచ్చు. 2 డేస్ మాత్రం చేసుకోవచ్చు. మనము ఇంట్లో చేసుకునేది కాబట్టి 2 డేస్ కంటే ఎక్కువ నిల్వ ఉంటుందండి. 2 డేస్లో మంచిగా చేసేసుకోవచ్చు అండి కర్రీ. ఇలా కట్ చేసుకొని ఒక గ్లాస్ బౌల్లో కానీ స్టీల్ బౌల్లో కానీ పెట్టేసుకొని నిల్వ పెట్టుకోవచ్చండి. 2 డేస్ నిల్వ ఉంటుంది. చూడండి ఎంత స్పాంజీ లాగా ఎంత బాగుందో. ఇంట్లోనే ఈజీగా మంచిగా రెడీ చేసుకోవచ్చండి పన్నీర్ని. ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు కానీ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, వేస్ట్ కాకుండా, పాలు పారవేయకుండా. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం.